నివేదా థామస్ ఈ పేరు చెబితే తెలియని సౌత్ సినీ ప్రేమికులుండరు. జెంటిల్మెన్, నిన్ను కోరి, వకీల్ సాబ్, జైలవకుశ ఇలాంటి సినిమాలో హిట్ సినిమాలో నటించి నివేదా థామస్ తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉందో ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తన లుక్స్తో ఎంతో మంది యూత్ని ఆకట్టుకున్న నివేదా థామస్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నివేదా థామస్ని చూసిన చాలా మంది జనాలు ఇదేంటి ఈమె ఎలా మారిపోయారు అని షాక్ అవుతున్నారు. ఎందుకంటే నివేదా థామస్ చాలా బరువు పెరిగిపోయి చబ్బీగా ఉన్నారు. అయితే తాజాగా ఒక అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొన్న నివేదా థామస్ ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. ఇందులో భాగంగా 2024లో బెస్ట్ ఫీమేల్ లీడ్ అవార్డు నివేదా థామస్ అందుకున్నారు. 35 చిన్న కథ కాదు అనే సినిమాకి గాను గద్దర్ బెస్ట్ ఫిలిం లీడ్ అవార్డు అందుకుంది. అలా గద్దర్ అవార్డ్స్ వేడుకలో నివేదా థామస్ చీర కట్టుకుని తలుక్కుమంది. అయితే నివేదా థామస్ స్టేజ్ మీదకు అవార్డు తీసుకోవడానికి వెళ్లిన సమయంలోని ఒక వీడియో నెట్టింటా చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో నివేదా థామస్ చీరకట్టులో చాలా క్యూట్గా కనిపించినప్పటికీ చాలా బరువు పెరగడంతో ఇదేంటి నివేదా ఇలా మారిపోయింది, అప్పుడున్న నివేదా థామస్కి ఇప్పుడున్న నివేదా థామస్కి అస్సలు పోలిక లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక నివేదా అంతలా బరువు పెరిగిపోవడానికి కారణం ఆమెకేదో వ్యాధి ఉందని, ఆ వ్యాధి కారణంగా నివేదా థామస్ అలా అమాంతం బరువు పెరిగిపోయింది అనే రూమర్స్ అయితే వచ్చాయి. అయితే నివేదా థామస్ సినిమాల విషయానికి వస్తే చివరిగా రెజీనాతో కలిసి షాకినీ డాకినీ అలాగే 35 చిన్న కథ కాదు అనే సినిమాలో నటించింది.